ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చారు కిరోసిన్ డబ్బా తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇంకా పద్మ కంగారు పడుతూ పార్వతికి చెప్తుంది. తీసుకొని చారు గదిలోకి వెళ్ళింది అని చెప్తూ ఉంటే, తీసుకొని గదిలోకి వెళ్ళాల్సిన పని ఏముంది, అది మంట పెట్టే రకం కానీ మండించుకుంటుందంటావా అని చెప్పి పద్మ అంటుంది. పద్మ పార్వతి తలుపు తీసి ఇంకా లోపలికి వెళ్తారు. తలుపు తీసే ఉందా, వేసుకోలేదా అని చెప్పి అడుగుతారు. ఇంకా పద్మ పార్వతి లోపలికి రాగానే ఇంకా చారు లోపల పెట్టి తలుపేస్తుంది. ఎందుకు తలుపేసావంటే మీ ఇద్దరు పారిపోకుండా అని చెప్పి అంటే, ఎందుకేనంటే మీ ఇద్దరి పైన కిరోసిన్ పోస్తాను అని చెప్పి చారు అంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అదేంటి కిరోసిన్ డబ్బా తెచ్చుకుంది నీ మీద పోసుకోవడానికి కదా అని చెప్పి పార్వతి అడుగుతుంది. ఇది చంపే రకం కానీ చచ్చే రకం కాదని నాకు తెలుసు అని చెప్పి పద్మ అంటుంది. ఇంకా చారు పద్మ మీద పార్వతి మీద కిరోసిన్ పోస్తుంది. కొడుకు అమెరికా వెళ్తుంటే పన్నీరు జల్లమంటావా అని చెప్పి అంటే, వాడు అమెరికా వెళ్ళడం ఏంటి, నువ్వు మా మీద కిరోసిన్ జల్లడం ఏంటి అని చెప్పి ఇంకా పార్వతి పద్మ టెన్షన్ పడుతూ ఉంటారు. చారు అగ్గిపుల్ల గీస్తూ ఉంటే ఇంకా పద్మ పార్వతి అరుస్తూ ఉంటారు. నీ కొడుకు అమెరికా పోతాడంటానంటే నువ్వు కూడా పోవే అని చెప్పి పద్మ అంటుంది. ఏం జరిగిందో చెప్పకుండా ఈ భోగి మంటల కార్యక్రమం ఏంటి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, ఆ ఆద్యతో పాటే శ్రీనుబాబు కూడా అమెరికా వెళ్ళిపోతాడంట. మధ్యలో మమ్మల్ని ఎందుకు ఏడ్పిస్తున్నావు అంటే, నువ్వు చస్తే నీ కొడుకు అమెరికా వెళ్ళాడు కదా అని చెప్పి చారు అంటుంది. ఏంటి వాడు వెళ్ళకుండా ఆపాలంతే కదా అంటే ఇంకా చారు అంతే అంటుంది. మాట మీద ఉంటే బతికిపోతారు, లేదా కిరోసిన్ నిద్రలో అయినా పోసి చంపేస్తాను అని చెప్పి చారు అంటుంది. నేను ఆపుతానని చెప్పి ఇంకా పద్మ అంటుంది. ఇంకా పార్వతితో కోడల్ని తెమ్మంటే కొడుకుని తీసుకొచ్చావు కదా అని పార్వతిని తిడుతుంది. ఏం చేద్దాం వదిన అంటే, ఇంకా చేసేదే ఉంది, అది ఏం చెప్పిందో అది చేద్దామని చెప్పి ఇంకా పద్మ అంటుంది. రఘురామ్ శౌర్యాన్ని తీసుకొని కాలేజీకి వస్తాడు. ఏంటి సార్ మీరు చెప్పేది, ఈ శౌర్యకి జాబ్ ఇవ్వాలా, ఇతను చేసింది అంతా మర్చిపోయారా, చెడుగా అపార్థం చేసుకున్నాను నేను కూడా, అసలు పాడు చేయాలని చూసింది ఆ ప్రశాంత్. ఏంటి సార్ వీడియోలో శౌర్యాన్ని తప్పు చేసాడని క్లియర్గా ఉంది కదంటే, ఆ వీడియో ఎడిట్ చేశారు, ముందుది మొత్తం కట్ చేశారు, కావాలని శౌర్యాన్ని చెడుగా చేశారు అని చెప్పి ఇంకా రఘురామ్ చెప్తాడు. పూర్తి వీడియో చూస్తే తెలుస్తుంది అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు. అది తెలియకే శౌర్యాన్ని అవమానించాం, ఉండడానికి నీడ లేకుండా చేశాం, నింద వేశామని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు. ఇదే నిజం మీకు చెప్పి ఆ ఉద్యోగం ఉందేమో అని చెప్పి అడగడానికి వచ్చాను. పెళ్లి సంగతి ఏమైందనంటే, ఆ పీటల మీదే ఆ పెళ్ళి ఆగిపోయింది. మీకు తెలిసింది కాబట్టి శౌర్యాన్ని వెంటనే పనిలోకి తీసుకొని అతని ఉద్యోగం అతనికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఏ తప్పు చేయలేదని తెలిస్తే ఉద్యోగం ఇవ్వడానికి ఏమైందని చెప్పానంటే, అంటే పిల్లలకి పేరెంట్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా అని చెప్పి ఇంకా సార్ అంటాడు. అని కాలేజీ రూల్స్ అని అంటుంటే, ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది అంటే ఎవరి నుంచి సార్ అంటే, మీకు రూల్స్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి అనగానే ఇంకా ఫోన్ వస్తుంది. ఫోన్లో వచ్చారు సార్, అలాగే సార్, ఇబ్బంది ఏం లేదు సార్, నేను చూసుకుంటాను సార్, ఉంటాను సార్ అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. సార్ ఇంత మాత్రం దానికే మంత్రి గారి చేత ఫోన్ చేయించాలా అని చెప్పి సార్ అంటాడు. అబ్బాయి అంటాం కానీ అన్ని రూల్స్ ప్రకారం ఏం చేస్తామండి, పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీటింగ్ పెట్టి నేను చెప్పుకుంటాను. శౌర్య రేపటి నుంచి వచ్చి మీరు మీ జాబ్లో జాయిన్ అయిపోండి అని చెప్పి ఇంకా సార్ అంటాడు. శౌర్య రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శౌర్య నువ్వు ఎక్కడైతే అవమానపడి ఉద్యోగం పోగొట్టుకున్నావో అక్కడే ఉద్యోగం సంపాదించావు, నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ త్వరలోనే అర్థమవుతుంది. రఘురామ్ అంటే ఇంకా శౌర్య ఇంకా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. శౌర్య రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మా నీకు గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే, నాకు జాబ్ వచ్చింది. నిజంగా నా ఎక్కడ చెప్పాల్సింది కాదు, నేరుగా కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు. నేను ఆద్య చేపట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు. మా డాడీ మావయ్యతో ఉన్నారేంటి అంటే, మన కోసమే అని చెప్పి శౌర్య అంటాడు. మన గురించి మాట్లాడడానికి ఏముంది, నీకు పెళ్ళి అయిపోయింది కదా, మన గురించి ఏం మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు అని అంటే, మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాడు, నీతో పాటు నేను అమెరికా వచ్చేస్తాను. నాన్న గురించి నీకు తెలియదు శ్రీను అంటే, మా నాన్న గురించి నీకు తెలీదు, సైలెంట్గా ఏం జరుగుతుందో చూడు అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు. వెంకట్రావు ఏంటి బావ అలా చూస్తున్నావు, 2 పెగ్గులు వేయి అని చెప్పి అంటాడు. నన్ను తాగమంటున్నావు, నువ్వు తాగవా అని చెప్పి కిషోర్ అంటాడు. నీతో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలంటే, మన ఆద్య గురించి బావా అని చెప్పి అంటాడు. ఆద్య గురించి అంటే, అవును బావా, తన పెళ్ళి గురించి బావా, అవును బావా నేను అదే ఆలోచిస్తున్నాను, మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలి అంటే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చారు అని చెప్పి వెంకట్రావు అంటాడు. వెళ్ళాక అక్కడే ఒక అబ్బాయిని చూస్తాను కిషోర్ అంటాడు. అంటే బావగారు అక్కడెక్కడో ఎందుకు, ఇక్కడే చూడొచ్చు కదా అని చెప్పి వెంకట్రావు అంటాడు. ఇక్కడ
భలే వారు బావగారు, మీరు పెళ్లి చేయాలి కానీ అమెరికా ఏంటి అంతరిక్షమైనా వస్తాడు అని చెప్పి వెంకట్రావు అంటాడు. ఇక్కడే ఉన్నారు బావా, ఇంకెవరు? నా కొడుకు అని చెప్పి ఇంకా వెంకట్రావు అంటాడు. ఇంకా కిషోర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. శ్రీనువా అంటే అవును బాబా, వాడికి ఆద్య అంటే ప్రాణం అనగానే శ్రీనుకి పెళ్ళి అయిపోయింది కదా అని అంటే వాడికి అసలు ఆ పెళ్ళే ఇష్టం లేదు బావా అని వెంకట్రావు అంటాడు. ఈ రోజుకి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. అమ్మాయి గొంతు కోసి నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయమంటావా అంటే అంతే కదా అని చెప్పి వెంకట్రావు అంటే ఇంకా కిషోర్ కోపంగా వెంకట్రావుని కొడతాడు. నువ్వేనా నువ్వు అని అంటే ఏంటి బావ అలా కొట్టావంటే నిన్ను కొట్టాలా చంపాలా, ఇష్టం లేక పెళ్ళి అయితే పెళ్ళి కాకుండా పోతుందా, తన భార్య కాకుండా పోతుందా అని చెప్పి ఇంకా కోపంగా అంటాడు కిషోర్. కూతుర్ని తిట్టి కొట్టింది, పెళ్ళి వద్దంది కూడా వాడే కదా, అనుభవించని అని చెప్పి ఇంకా కిషోర్ అంటాడు. అలా మాట్లాడకు బావ అంటే ఇంకెలా మాట్లాడాలి? ఆ రోజు వాడు ఇదంతా అంటవే కదా, ఈ గొడవలు తలనొప్పి, వాడు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకోసారి నువ్వు నా కూతురికి వాడికి పెళ్ళి అన్నావనుకో, వాడి పెళ్ళి కాదు నీ పెళ్ళి చేస్తాను అని చెప్పి ఇంకా కిషోర్ కోపంగా అంటాడు. చూసావా అని చెప్పి ఇంకా ఆద్య అంటూ ఉంటుంది. వద్దు అని చెప్పినా నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు శ్రీను అని చెప్పి ఇంకా ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శ్రీను, అమ్మ చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను నాన్న, ఎలా ఆద్యకి దగ్గర అవ్వాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి అంటాడు. ఇంకా నా ప్రయత్నం నేను చేశానురా, ఇంతకంటే ఇంకేం చేయాలో చెప్పురా అని చెప్పి ఇంకా వెంకట్రావు అంటాడు. రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది. ఇంకా శౌర్య సంతోషంగా నాకు జాబ్ వచ్చిందని చెప్పి చెప్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.